హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో టుడేస్ టాపిక్ ఈజ్ షేప్స్ ఇన్ ఇన్సెట్ మెను. షేప్స్ లాస్ట్ క్లాస్లో టేబుల్ గురించి డిస్కస్ చేసాం. సో టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, టేబుల్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, టేబుల్ని డేటా ఎలా యాడ్ చేసుకోవాలి, అలానే టేబుల్కి కలర్స్ ఎలా అప్లై చేయాలి. సో ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి లాస్ట్ క్లాస్ ఎవరైనా మిస్ అయితే ఒకసారి ఆ క్లాస్ వినండి. ఆ టేబుల్ ఆప్షన్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఈరోజు టాపిక్ వచ్చి షేప్స్. అంటే మన డాక్యుమెంట్లో చూడండి, మన ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో మనం ఏదైనా ఒక షేప్ని ఇన్సర్ట్ చేయాలనుకోండి. సో ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ మెనూలో షేప్స్ అనే ఆప్షన్ ఉంది కదా. ఇందులో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన షేప్, ఫర్ ఎగ్జాంపుల్ నేను షేప్ తీసుకున్నాను, క్లిక్ చేసి మౌస్తో డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఏమవుతుంది, షేప్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, సో అలా మీకు నచ్చిన షేప్ ఏది కావాలంటే ఆ షేప్, మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళండి, షేప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. మీకు నచ్చిన షేప్ తీసుకుని మౌస్తో ఇలా డ్రాగ్ చేస్తే షేప్ అనేది ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, సో షేప్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే షేప్ని క్లిక్ చేశారో, సెలెక్ట్ చేశారో, ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఫార్మేట్ అనే మెనూ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను బయట క్లిక్ చేశాను అనుకోండి, మామూలుగా బయట క్లిక్ చేస్తే మీకు ఫార్మేట్ అనే మెనూ లేదు. చూడండి, నేను లాస్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. టేబుల్ క్లిక్ చేస్తే డిజైన్, లేఅవుట్ అనే మెనూస్ ఎలా వచ్చాయో, అలానే పిక్చర్ని క్లిక్ చేస్తే ఎలా అయితే మనకి ఫార్మేట్ అనే మెనూ వచ్చిందో, అలాగా ఇక్కడ కూడా మనకి ఏంటంటే షేప్ని క్లిక్ చేస్తే ఫార్మేట్ మెనూ వస్తుంది. సో సేమ్ ఫార్మేట్ మెనూ మీరు పిక్చర్ని సెలెక్ట్ చేసినా వస్తుంది, అలా షేప్ని సెలెక్ట్ చేసినా కూడా ఫార్మేట్ మెనూ వస్తుంది. ఓకే, సో ఇందులో ఇక్కడ చూడండి, ఈ ఫార్మేట్ మెనూ మీరు అబ్జర్వ్ చేస్తే ఫార్మేట్ మెనూలో ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏమున్నాయి, అగైన్ మళ్ళీ ఇందులో ఇక్కడ షేప్ ఆప్షన్స్ ఉన్నాయి, అలానే షేప్కి స్టైల్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ షేప్ స్టైల్ అంటే ఇది క్లిక్ చేస్తే ఇందులో కలర్స్ ఉంటాయి. సో మీకు ఏ టైప్ ఆఫ్ కలర్ కావాలి షేప్కి, సో ఇందులో మీకు నచ్చిన కలర్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూడండి. ఇందులో జస్ట్ మీకు నచ్చిన మోడల్ని ఇందులో సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇందులో ఉన్న కలర్స్ కాకుండా నాకు వేరే కలర్స్ కావాలి అనుకోండి, షేప్ సెలెక్ట్ చేసి పక్కన చూడండి షేప్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో షేప్ ఫిల్ అనే ఆప్షన్కి వెళ్ళి మీకు నచ్చిన కలర్ని ఇందులో సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఓకే, ఇలా మనకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఈ షేప్కి అవుట్లైన్ కూడా పెట్టాలి. కిందనే అవుట్లైన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. నేను ఈ షేప్ డిలీట్ చేస్తున్నాను, క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి షేప్ని సైజు పెంచాలనుకోండి, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మీరు కార్నర్లో పట్టుకొని డ్రాగ్ చేస్తే ఈవెన్గా ఆల్ సైడ్స్ ఈవెన్గా మీకు చేంజ్ అవుతుంది. లేదనుకుంటే మీకు ఈ పాయింట్స్ ఉన్నాయి చూసారా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఓకే, టాప్ బాటమ్, మీకు ఎలా కావాలంటే అలా మనం షేప్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో షేప్ ఇన్సర్ట్ చేసిన తర్వాత లేఅవుట్ ఫార్మాట్ మెనూకి వెళ్ళాం. ఇప్పుడు దీనికి అవుట్లైన్ పెట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడే చూడండి ఫార్మాట్ మెనూలోనే అవుట్లైన్ అనే ఆప్షన్ ఉంది. సో అవుట్లైన్ ఆప్షన్ తీసుకోండి. అవుట్లైన్లో మీకు ఏ అవుట్లైన్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కలర్, లేదు బ్లూ కలర్, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఎల్లో కలర్. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కలర్ ఇచ్చాను చూడండి, అవుట్లైన్ బ్లాక్ కలర్ అనేది సెలెక్ట్ అయింది. అలానే ఈ అవుట్లైన్ ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కలర్తో పాటు కింద వెయిట్ అంటే థిక్నెస్, అంటే లైన్ థిక్నెస్ మీకు ఎంత కావాలి చూడండి. సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా ప్రివ్యూ అనేది చూపిస్తుంది. సో మీకు ఏ సైజు కావాలో ఆ సైజు కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ షేప్స్కి ఎఫెక్ట్స్ కూడా అప్లై చేయొచ్చు. సేమ్ అదే ఫార్మాట్ మెనూలో కింద చూడండి ఇక్కడ షేప్ ఎఫెక్ట్స్ అని ఉంది ఇంకొక ఆప్షన్. ఫస్ట్ది షేప్ ఫిల్ అంటే కలర్ ఫిల్ చేయడం, తర్వాత సెకండ్ ఆప్షన్ షేప్ అవుట్లైన్కి కలర్ అప్లై చేయడం, థర్డ్ వన్ షేప్ ఎఫెక్ట్స్. ఇందులో చూడండి షాడో ఎఫెక్ట్ కావాలా చూడండి, అక్కడ సెలెక్ట్ చేయగానే ఎఫెక్ట్ అనేది దానికి అప్లై అవుతుంది చూడండి అక్కడ. అలానే రిఫ్లెక్షన్ చూడండి, కింద రిఫ్లెక్ట్ అయింది చూడండి, ఇలా రిఫ్లెక్షన్ ఆప్షన్. సో ఇవి ఇలా. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ ఇందులో. ఒకవేళ మీకు ఇది వద్దు అనుకోండి, మళ్ళీ ఫార్మాట్లోకి వెళ్ళండి, షేప్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. సో ఇందులో మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే సాఫ్ట్ ఎడ్జెస్ చూడండి, ఎడ్జెస్ ఏమవుతున్నాయి చూడండి, అక్కడ బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయినట్టు వస్తున్నాయి చూసారా. అలానే బేవెల్ 3D ఆప్షన్స్, 3D రొటేషన్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇందులో మనకి ఎలా కావాలంటే అలాగే మన ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. మనకి నచ్చిన ఎఫెక్ట్ ఏది కావాలంటే ఆ ఎఫెక్ట్ ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో ఏ షేప్ అయినా సరే మీరు షేప్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫార్మాట్ మెనూ వస్తుంది. ఫార్మాట్ మెనూలో ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, షేప్ ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు ఈ షేప్ మీద నేను ఏదైనా మ్యాటర్ రాయాలనుకుంటున్నాను. సింపుల్గా ఈ షేప్కి డబుల్ క్లిక్ చేయండి మౌస్ తోటి. డబుల్ క్లిక్ చేసి మీకు కావాల్సిన మ్యాటర్ టైప్ చేసుకోండి. ఇలా దీని సైజు పెంచాలనుకోండి, సెలెక్ట్ చేసుకొని సైజ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, హోమ్లో ఇంక్రీజ్ సైజ్. ఇలా మీకు ఎలా కావాలంటే అలాగే దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వే2 విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఓకే, అలానే ఇక్కడ ఫార్మాట్ మెనూలో చూడండి, ఎప్పుడైతే మీరు ఇక్కడ టెక్స్ట్ ఇన్సర్ట్ చేశారో చూడండి, ఇక్కడ నేను టెక్స్ట్ డిలీట్ చేస్తాను. డిలీట్ చేస్తే ఇక్కడ మీరు ఎప్పుడైతే మీరు ఇక్కడ టెక్స్ట్ అనేది ఇన్సర్ట్ చేశారో ఈ పక్కన చూసారా టెక్స్ట్ ఆప్షన్స్ హైలైట్ అయ్యాయి. ఈ పక్కన ఇవన్నీ కూడా టెక్స్ట్ ఆప్షన్స్, టెక్స్ట్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ చేసుకొని మీకు ఇందులో స్టైల్స్ ఇచ్చారు చూడండి, కొన్ని డిఫాల్ట్ స్టైల్స్. మీకు ఏ స్టైల్ కావాలి, ఆల్రెడీ ఇది మనం హోమ్లో ఇన్సర్ట్ హోమ్ ఆప్షన్ చెప్పినప్పుడు మీకు అందులో కూడా టెక్స్ట్ స్టైల్స్ ఉంటాయని చెప్పాను కదా, సేమ్ అంటే అవే ఆప్షన్స్ మీకు రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, అంటే ఒకసారి మీరు ప్రాపర్గా ఒక ఆప్షన్ నేర్చుకున్నారంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ ఆప్షన్ కనపడింది అనుకోండి, ఈజీగా మీకు అర్థం అవుతుంది. అంటే మ్యాక్సిమం ఏంటంటే కొన్ని ఆప్షన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇలా, సో ఇది ఒకటి. ఓకే, లేదనుకుంటే ఇండివిజువల్గా మీకు ఒక నచ్చిన కలర్ అప్లై చేసుకోవచ్చు, అవుట్లైన్ కలర్ మార్చుకోవచ్చు. ఓకే, అలానే ఎఫెక్ట్ ఇందులో మాన్యువల్గా మీకు అక్కడ ఉన్న ఎఫెక్ట్ కాకుండా మీరు ఓన్గా ఏదైనా ఎఫెక్ట్ కావాలంటే ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ ఉన్నాయి. రిఫ్లెక్షన్ ఎఫెక్షన్స్, గ్లో ఎఫెక్షన్స్, అలానే 3D ఎఫెక్షన్స్, 3D రొటేషన్స్. మనకి ఎలా కావాలంటే అలాగే మనకి ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ చూడండి డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్. అర్థమైంది కదా, ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి అప్లై చేస్తే మీకు ఇందులో అర్థమవుతుంది ఎలా కావాలి ఏంటి అనేది. సో ఫస్ట్ మీకు ఏంటంటే షేప్ ఇన్సర్ట్ చేయడం, షేప్ని కస్టమైజ్ చేయడం, అలానే షేప్లో టెక్స్ట్ అనేది యాడ్ చేయడం. ఇది వస్తే దీని తర్వాత షేప్స్ని యూస్ చేసి డిజైన్స్ ఎలా చేయాలి అనేది ఫర్దర్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైంది కదండి. సో ఇది షేప్ ఇన్సర్ట్ చేయడం. ఓకే, ఒక షేప్ ఇన్సర్ట్ చేసాం. మళ్ళీ అగైన్ నేను ఇంకొక షేప్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అగైన్ ఫార్మాట్ మెనూ నుంచి మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్ ఇన్సర్ట్ మెనూకి వెళ్ళి ఇన్సర్ట్ మెనూలో షేప్స్ ఉన్నాయి కదా, ఈ షేప్స్ నుంచి మీకు ఇక్కడ నుంచి కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకొక షేప్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను ఇలా. సో దీనికి సంథింగ్ ఒక కలర్ అనేది అప్లై చేశాను, లైక్ గ్రీన్ కలర్ అప్లై చేశాను, ఎల్లో కలర్ అప్లై చేశాను. ఇప్పుడు ఈ షేప్ అనేది ఎక్కడ ఉంది, ఈ రెడ్ కలర్ యారో మార్క్ ఉంది కదా, దానికి పైన ఎల్లో కలర్ షేప్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని బ్యాక్ సైడ్ పంపించాలి, అంటే ఈ షేప్కి బ్యాక్ సైడ్ ఇది వెళ్ళాలి, అంటే ఎల్లో కలర్ అనేది బ్యాక్ సైడ్ ఉండాలి. సో దీనికి ఆప్షన్ చూడండి, ఇక్కడ ఫార్మేట్లోనే ఇక్కడ ఒక ఆప్షన్ చూడండి, సెండ్ బ్యాక్వర్డ్, బ్రింగ్ ఫ్రంట్ వర్డ్. చూడండి సెండ్ బ్యాక్ అంటే షేప్ సెలెక్ట్ చేసి సెండ్ బ్యాక్ అంటే బ్యాక్కి వెళ్తుంది, బ్రింగ్ ఫ్రంట్ అంటే ఫ్రంట్కి వస్తుంది. అర్థమైంది కదా. సో ఈ ఆప్షన్ ఇది సెండ్ బ్యాక్, బ్రింగ్ ఫ్రంట్. సో ఇలా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ షేప్ ఉన్నాయి కదా, షేప్స్ని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం ఆప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి చూడండి. అంటే సైజ్ షేప్ రిలేటెడ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా. అర్థమైంది కదా. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఇవన్నీ. ఓకే, షేప్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్ ఇన్సర్ట్ చేస్తాం. షేప్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు నచ్చిన మ్యాటర్ని యాడ్ చేసుకుంటాం, నచ్చిన కలర్ అలానే బోర్డర్ ఇవన్నీ అప్లై చేసి షేప్ని మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ ఆప్షన్. ఓకే, షేప్ వద్దనుకోండి, సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా షేప్ అనేది డిలీట్ అయిపోతుంది. అగైన్ మళ్ళీ షేప్ని సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేయగానే ఫార్మాట్ మెనూ వస్తుంది. ఫార్మాట్ మెనూలో ఇవన్నీ ఆప్షన్స్. ఓకే, మీకు ఎలా కావాలంటే అలాగే ఈ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. అలానే మీకు పొజిషన్ ఆప్షన్ చెప్పాను. పొజిషన్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనకి ఏదైనా టెక్స్ట్ మ్యాటర్ ఉందనుకోండి. ఓకే, టెక్స్ట్ మ్యాటర్లో పిక్చర్ని ఎలా మనం సెట్ చేసుకోవాలి. ఓకే, ఫార్మాట్లోకి వెళ్ళి పొజిషన్లోకి వెళ్ళి చూడండి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది చూసారా. మ్యాటర్లో అంటే టెక్స్ట్ మ్యాటర్లో మీకు జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. టెక్స్ట్ మ్యాటర్లో మన పిక్చర్ మీకు ఎలా కావాలంటే అలాగే అడ్జస్ట్ అవుతుంది చూడండి, అది ఆప్షన్. ఓకే, దీని సైజ్ కొంచెం చిన్నగా చేస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి మిడిల్లో కావాలా, లెఫ్ట్ సైడ్ కావాలా, రైట్ సైడ్ కావాలా, నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్న ఆప్షన్ బట్టి ఆటోమేటిక్గా మీకు మ్యాటర్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అది ఆప్షన్. ఓకే, అలానే ఈ షేప్ని ఫ్రీగా మనం మూవ్ చేయాలనుకోండి, జస్ట్ షేప్ని క్లిక్ చేసి మౌస్ అలా హోల్డ్ చేసి పట్టుకోండి, లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి హోల్డ్ చేసి మనకి ఎలా కావాలంటే అలాగే షేప్ని మూవ్ చేసుకోవచ్చు.
ఓకే, అలానే నెక్స్ట్ ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ ఆప్షన్, ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. వ్రాప్ టెక్స్ట్ ఆప్షన్ టెక్స్ట్కి బ్యాక్ సైడ్ అంటే బిహైండ్ ది టెక్స్ట్, లేదు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెక్స్ట్, ఆర్ స్క్వేర్ అంటే షేప్ ఉన్నంత వరకు టెక్స్ట్ మ్యాటర్ని వదిలేసి అడ్జస్ట్ అవ్వాలి ఆటోమేటిక్గా. సో ఇవన్నీ కూడా వ్రాప్ టెక్స్ట్. ఈ ఆప్షన్ కూడా మీకు నేను పిక్చర్ ఆప్షన్ చెప్పినప్పుడు చెప్పాను. సో సేమ్ అవే ఆప్షన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఒకసారి మీరు క్లియర్గా చూస్తే ఐడియా వచ్చేస్తుంది మీకు ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇవి ఆప్షన్స్. అలానే టెక్స్ట్ డైరెక్షన్ ఆప్షన్ ఇందులో కూడా ఉంది చూడండి. ఓకే, ఇందులో చూడండి టెక్స్ట్ డైరెక్షన్ ఆప్షన్స్ మీకు ఎలా కావాలి టెక్స్ట్. ఆటోమేటిక్గా చేంజ్ ఏం చూసారు, వే టు విజన్. ఓకే, అంటే అన్ని ఆప్షన్స్ అవే ఉంటాయి. ఒకసారి మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే అన్ని ఈజీగా చేయగలుగుతారు. మీకు ఎలా కావాలంటే అలాగే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ టెక్స్ట్ డైరెక్షన్లో ఆప్షన్స్ ఉంటాయి. అలైన్మెంట్ అంటే టాప్లో కావాలా, షేప్కి మిడిల్లో కావాలా, బాటంలో కావాలా, అంటే షేప్కి మీరు ఏదైతే షేప్ ఇన్సర్ట్ చేశారో ఆ షేప్కి టెక్స్ట్ మ్యాటర్ ఎక్కడ కావాలి, లెఫ్ట్లో కావాలా, రైట్లో కావాలా, మిడిల్లో కావాలా, టెక్స్ట్ అలైన్మెంట్ ఆప్షన్స్ మాట ఇవన్నీ. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి, షేప్ రిలేటెడ్ ఆప్షన్స్. అంటే షేప్ ఇన్సర్ట్ చేసిన తర్వాత షేప్ని మనం ఎలాగా కస్టమైజ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఈ షేప్స్ని యూస్ చేసి డిఫరెంట్ లోగోస్ కానీ డిఫరెంట్ షేప్స్ కానీ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలనేది అడ్వాన్స్డ్ టాపిక్. అది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లాసెస్ నీట్గా ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.